ఇవాళ మనం మాట్లాడుకోబోయే విషయం పిల్లల్లో ఆస్తమా. సో పిల్లల్లో కూడా ఆస్తమా వస్తుందా అని చాలామందికి డౌట్ ఉంటుంది. సో పిల్లల్లో కూడా ఎలర్జీస్ అనేవి పుట్టుకతో రావచ్చు. స్పెషల్లీ ఫ్యామిలీ హిస్టరీ అంటే మీ ఇళ్ళల్లో ఎవరికన్నా ఉన్న తాతల నుంచి పిల్లలకి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ. తాతల నానమ్మల నుంచి పిల్లలకి, లేకపోతే మీ బ్రదర్స్కి సిస్టర్స్కి ఎవరికన్నా ఆస్తమా ఉంది, ఈజీగా చల్లగాలిలో ఆయాసం, పిల్లి కూతలు, ఇన్హేలర్లు అవసరం పడడం, ఇలా ట్రిగర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయంటే పిల్లలు కూడా ఆస్తమా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో పిల్లల్లో ఆస్తమా ఎలా రికగ్నైజ్ చేస్తాం? సో వాళ్ళు ఆయాసం, దగ్గు ఇవన్నీ తొందరగా చెప్పరు, కానీ కంట్రోల్ లేకుండా దగ్గిన, తొందరగా అలసిపోతున్నా, వేరే పిల్లలతో కంపేర్ చేస్తే తొందరగా అలసిపోతున్నా ఒకసారి డెఫినెట్గా చెకప్ అనేది అవసరం అండి. దాన్ని మనం పిల్లలు అంటే ఒకటే దగ్గర కూర్చొని ఎక్కువసేపు టీవీ చూడటము, లేకపోతే ఏ యాక్టివిటీ అంటే ఆటలు ఆడుకోవడానికి ఇష్టపడకపోవడము, బయటకు వెళ్ళడానికి ఇష్టపడకపోవడము, స్విమ్మింగ్ అప్పుడు ఇబ్బంది పడడము, ఇలాంటి లక్షణాలు ఏమైనా గమనించినట్టు ఉంటే ఒక బేసిక్ ఎక్స్రే, లంగ్ ఫంక్షన్ టెస్ట్ చేసుకుంటే పిల్లల్లో ఆస్తమా ఉందా లేదా, ఆర్ సింపుల్ ఆస్కల్టేషన్ అంటాం. అంటే ఊపిరితిత్తుల్ని స్టెత్తో ఎగ్జామిన్ చేసినా మనకి ఆస్తమా ఒక్క పిల్లి కూతలు అనేవి వినిపిస్తాయి. నిద్రలో మదర్స్ కూడా ఇవి రికగ్నైజ్ చేయొచ్చు. సో ఈ పిల్లి కూతలు అనేవి ఫ్రీక్వెంట్గా వస్తున్నప్పుడు హార్ట్ కండిషన్స్లో రావచ్చు, టీబీ వల్ల రావచ్చు, కానీ ఎక్కువ కామన్గా వచ్చేదైతే ఆస్తమా వల్లే. అంటే ఎయిర్వేస్, గాలి గొట్టాలు ఎలర్జీ ఎక్కువ ఉన్నట్టు. సో వాటిని కంట్రోల్ చేసే ఇన్హేలర్స్ ఇవన్నీ వాడుకుంటే వాళ్ళ యాక్టివిటీ లెవెల్ ఒకటి పెరుగుతుంది, లంగ్స్కి ఆక్సిజనేషన్ ఇంప్రూవ్ అయినప్పుడు వాళ్ళ గ్రోత్ కూడా బాగుంటుంది. సో చాలామంది రివర్స్లో ఎలా అనుకుంటారంటే ఇన్హేలర్స్ వాడితే పెరిగే పిల్లలు ఏమైనా గ్రోత్ అనేది అడ్డంకి అవుతుందా అని అనుకుంటారు. ఇన్ఫ్యాక్ట్ ఇన్హేలర్ వాడకపోతే ఆక్సిజన్ సరిగా అందక గ్రోత్ అనేది స్టంటెడ్గా, అంటే హైట్ తక్కువ, వెయిట్ తక్కువ ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో ఇన్హేలర్స్ వాడడం పెద్దవాళ్ళ కన్నా పిల్లల్లో ఎక్కువ అవసరం. ఎందుకంటే వాళ్ళకి ఫుల్ ఆక్సిజన్ వెళ్ళి ఫుల్ గ్రోత్ పొటెన్షియల్ దాటిపోయాక మనం ఎంత కరెక్షన్ చేసినా వాళ్ళు మళ్ళీ అంత నార్మల్ హైట్కి పెరగలేరు. సో హైట్ గ్రోత్ అనేది కొన్ని సంవత్సరాల వరకు జరుగుతుంది. 16 to 20 ఇయర్స్ తర్వాత మన ఎపిఫైసిస్ అన్నీ ఫ్యూజ్ అయిపోతాయి. ఆ టైంలో మనం గ్రోత్ ఎక్స్పెక్ట్ చేయలేం. సో ఆ లోపే మనం ఎంత గ్రోత్ అయినా ఆ లోపే అవ్వాలి. సో ఆస్తమా అనే ఇన్హేలర్స్ అనేవి అవసరం ఉంది అంటే తప్పనిసరి వాడితే లంగ్ హెల్త్తో పాటు ఓవరాల్ హెల్త్ కూడా బాగుంటుంది. సో ఇది కాకుండా వాళ్ళు ఏది చేయాలనుకున్నా, స్విమ్మింగ్ చేయాలనుకున్నా, ఎక్సర్సైజ్ చేయాలనుకున్నా, చదువుకున్నా, ఏది పరిగెట్టాలన్నా ఫ్రీగా చేయగలరు. ఎందుకంటే గాలి గొట్టాలు, ఎయిర్వేస్ అన్నీ ఓపెన్ అప్ అయ్యి ఫ్రీగా బ్రీత్ వెళ్తుంది కాబట్టి వాళ్ళకి ఇబ్బంది తక్కువ ఉంటుంది. అలాగే వీళ్ళకి డోసెస్ వేరేగా ఉంటాయి. అంటే అడల్ట్స్లో వాడే డోసెస్, పిల్లల్లో వాడే డోసెస్, ఇన్హేలర్స్ వేరే ఉంటాయి. సో వాళ్ళ ఏజ్ ప్రకారం ఇన్హేలర్స్ వాడడం కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ ఏ ఇన్హేలర్ వాడినా, ఏ నెబులైజేషన్ తీసుకున్నా, నెబులైజేషన్ తర్వాత వెంటనే ఇన్హేలర్స్ వాడినా నోరు పుక్కిలించి వాటర్తో స్పిట్ అవుట్ చేయడం చాలా ఇంపార్టెంట్. దానివల్ల మనకి నోట్లో డిపాజిషన్ అనేది జరగదు. ఏమైనా లోకల్గా నోటి దగ్గర డిపాజిట్ అయ్యి ఏమైనా ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ పెరిగినా అది మనం అవాయిడ్ చేసినట్టు అవుతుంది. సో మనకి ఇన్హేలర్స్ వాడే జాగ్రత్తల్లో టెక్నిక్ చాలా ఇంపార్టెంట్. అంటే ఎలా వాడుతున్నాము, ఇన్హేలర్ వాడే పద్ధతి అన్నిటికన్నా ఎక్కువ ఇంపార్టెంట్. ఇది లో డోస్ మైక్రోగ్రామ్ 10⁻⁻6 అని మనం ముందు వీడియోస్లో మాట్లాడుకున్నాం. సో ఇంత తక్కువ డోస్ డైరెక్ట్గా లంగ్స్లో వెళ్తేనే పనిచేస్తుంది. అది ఓరల్ డోస్ అంటే నోట్లో వెళ్ళే మనం ట్యాబ్లెట్ ద్వారా తీసుకునే డోస్కి చాలా తేడా ఉంటుంది. సో ఇన్హేలర్ కరెక్ట్ టెక్నిక్లో వాడకపోతే కంప్లీట్గా పనిచేయదు, అంటే టోటల్గా అది వేస్ట్ అయిపోయినట్టే. అలాంటి పరిస్థితిలో మా పిల్లాడికి తగ్గట్లేదు అని మళ్ళీ వస్తాడు. తగ్గట్లేదు అంటే మనం చెక్ చేయాల్సింది ఈ 3. సో పిల్లల్లో హఫ్ పఫ్ కిట్ అని ఇన్హేలర్ వాడే డివైజెస్ వేరేగా ఉంటాయి. సో అది కూడా రీఇంట్రడ్యూస్ చేసి వాళ్ళకి మళ్ళీ రీఎష్యూర్ చేసి ఎడ్యుకేట్ చేసి ఈ ఇన్హేలర్ ఇలా వాడాలి అని చెప్తాం. ఇది చెప్పడమే కాకుండా ఫీలో ద్వారా మనం కరెక్ట్గా వాడుతున్నారా లేదా, కంప్లయన్స్ అంటే వాడుతున్నారా లేదా
అది కాకుండా మనకి ఇన్హేలర్ ద్వారా వచ్చే ఎఫెక్ట్ వస్తుందా లేదా, ఈ రెండు తెలుసుకోవచ్చు. దీనికి కూడా టెస్ట్లు ఉన్నాయి. సో లంగ్స్లో ఎలర్జీ సెల్స్ ఎంత పార్ట్స్ పర్ మిలియన్ ఉన్నాయి, దాన్ని బట్టి మనం ఈ టెస్ట్ని బట్టి తెలుసుకోవచ్చు. సో ఇవన్నీ కాకుండా ఓవరాల్ సిమ్టమ్స్ అంటే ఆయాసం, సాయంత్రం పూట దగ్గు రావడం, వారంలో 2-3 సార్లు ఆయాసం గురవడం, ఇవన్నీ కూడా తగ్గుతాయి. సో ఇన్హేలర్స్ ఎఫెక్ట్ డైరెక్ట్గా చైల్డ్ చెప్పాలి, మదర్ చెప్పాలి, లేదంటే దీన్ని తెలుసుకోవడం కొన్ని టెస్ట్లు కూడా ఉంటాయి. ఓవరాల్ మనం ఆస్తమాని కంట్రోల్ చేసుకొని కరెక్ట్గా ఇన్హేలర్స్ వాడితే పిల్లల గ్రోత్, పిల్లల యాక్టివిటీ అన్నీ నార్మల్గా ఉంటాయి అండ్ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి మినిమల్గా ఉంటాయి. మాటికి నంబర్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్, ఫ్లేర్స్, ఎక్సాసర్బేషన్స్ పెరిగే కొద్దీ ఓరల్ మెడికేషన్స్, ఐవీ మెడికేషన్స్ వాడే అవసరం ఎక్కువ వస్తుంది. అప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ వాడే అవసరం వస్తుంది. మనం ఇలా జరగకూడదంటే ఇన్హేలర్స్ రెగ్యులర్గా వాడుకోవాలి, వ్యాక్సిన్స్ రెగ్యులర్గా తీసుకోవాలి. ఫ్లూ షాట్ కానీ న్యూమోకాకల్ షాట్స్ కానీ ఇస్తాం. ఎస్పెషలీ పెద్దవాళ్ళు అబౌవ్ 60 వాళ్ళలో. పిల్లల్లో ఫ్లూ షాట్ ఇంపార్టెంట్. స్కూల్స్కి వెళ్తారు, మల్టిపుల్ పీపుల్కి ఎక్స్పోజ్ అవుతారు. ఆ టైంలో వేరే వాళ్ళ నుంచి ఈజీగా రాకుండా ఫ్లూ అనేది మనం ఇన్ఫ్లుయెన్జా ఆ సీజన్లో రాబోయే 4 స్ట్రెయిన్స్ని కవర్ చేసేలా ఒక ఫ్లూ షాట్ ఇస్తాం. ప్రతి ఇయర్ అది మారుతూ ఉంటుంది. సో ఇయర్లీ ఫ్లూ షాట్ తీసుకుంటే ఆ ఇయర్లో ఏది మనకి ఎక్కువ ప్రివలెంట్గా ఉండబోయే స్ట్రెయిన్ గెస్ చేసి తయారు చేయబడి ఉందో దాన్ని ప్రివెన్షన్ కోసం మనం అన్ని స్టెప్స్ తీసుకున్నట్టు. సో చిన్నగా దగ్గు, జలుబు వచ్చినా దాన్ని సీరియస్ నిమోనియా కింద మారకుండా చూసుకునే పవర్ వ్యాక్సినేషన్కి ఉంటుంది. ఇప్పుడు కోవిడ్ వ్యాక్సిన్ అప్పుడు కూడా అందరూ అలాగే క్వశ్చన్ చేశారు. కోవిడ్ తీసుకున్నా మాకు మళ్ళీ కోవిడ్ అనేది వచ్చిందండి, కానీ సెకండ్ వేవ్లో ఎంతమంది డెత్ అయ్యారు, థర్డ్ వేవ్లో ఎంతమంది మనం అలా చూసాం సీరియస్ నిమోనియా రావడం చాలా తక్కువ. సో సెకండ్ వేవ్లో మీ వ్యాక్సినేషన్ తీసుకోలేదు కాబట్టి బాడీలో ఆ ఇమ్యూనిటీ పవర్ లేదు. స్ట్రైట్గా ఇన్ఫెక్ట్ అవ్వగానే అది నిమోనియాలా మారిపోయి లంగ్స్ని పూర్తిగా డ్యామేజ్ చేయడం అనేది జరిగి డెత్ అయ్యాయి చాలా పేషెంట్స్. అదే మనం థర్డ్ వేవ్లో చూస్తే మనకి వ్యాక్సిన్ పవర్ వల్ల కొంత మనకి 1 మిలియన్ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ఛాన్సెస్ డెఫినెట్గా ఉంటాయి దేనికైనా. బట్ మనం మిలియన్స్ ఆఫ్ లైఫ్స్ కాపాడాం కూడా. ఎందుకంటే మనకి ఆ వ్యాక్సిన్స్ వల్ల వెంటనే లంగ్స్కి ఎఫెక్ట్ అవ్వకుండా ఇమ్యూనిటీని కొంచెం ఇచ్చి బాడీ ఫైట్ చేసే పవర్ని ఇచ్చేదే వ్యాక్సిన్. సో అలా మనం కోవిడ్లో చాలా లైఫ్స్ కాపాడాం. అలాగే పిల్లలు కూడా ఫ్లూ షాట్ ఇస్తే ఎవ్రీ ఇయర్ ఇలా మల్టిపుల్ అటాక్స్, మల్టిపుల్ కోల్డ్ ఎపిసోడ్స్, మల్టిపుల్ వైరల్ అటాక్స్ అనేవి తగ్గించుకోవచ్చు.